అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు జరుగుతున్నటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యువత అనేది వాళ్ళ యొక్క బాధలు ప్రభుత్వం పట్టించలేకపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం కనీసం ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ లాంటి పెడితే ప్రజలు నిరుద్యోగులు వాటిని అప్లై చేసుకొని ఏదో ఒక జీవనాన్ని కొనసాగించుకోవాలని అనుకుంటున్నారు. సో దయచేసి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ లాంటి లోన్స్ అనేవి మీరు రిలీజ్ చేయండి. సో దయచేసి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ యువత అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి నిరుద్యోగులు ఈ రోజుల్లో డిగ్రీ అయిపోగానే హైదరాబాద్కి వెళ్ళి ప్రిపరేషన్లో ఉండి మరి ఏదో ఒక జాబ్ సంపాదించుకోవాలనే ఆశతోటి ఉన్నారు. సో దయచేసి వాళ్ళకు కూడా జాబ్స్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే మన యొక్క నిరుద్యోగాన్ని తెలంగాణ రాష్ట్రంలో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, కానీ పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మాత్రం పెంపొందించుకునే పరిస్థితి ఉన్నది. సో దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ఆలోచించాలి. సరే, వాళ్ళకు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి అవసరం లేదండి. నెలకు 2,000 నుండి 5,000 అంటారు, 4,000 అంటారు. అవసరం లేదు. మీరు జస్ట్ ఉపాధి చూపించండి వాళ్ళకు. ప్రైవేట్ రంగ సంస్థల్లో వాళ్ళకు వాల్యుయేషన్ లేకుండా పోయింది ఈరోజు ప్రైవేట్ రంగ సంస్థ. సో దయచేసి ప్రైవేట్ రంగ సంస్థలకు మీరు కొన్ని నిబంధనలు అనేవి ప్రకటిస్తే ఆ నిబంధనలకు లోబడి మరి ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేస్తాయి. సో దయచేసి నిరుద్యోగుల తరఫున నేను అదొకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇప్పుడు యాజ్ ఎ ప్రెషర్గా పోయినప్పుడు వాళ్ళు 30 రోజులు ఖచ్చితంగా వర్క్ చేయవలసింది అనేటువంటి ప్రెషరు ఈరోజు నిరుద్యోగుల మీద పెడతా ఉన్నారు. సో అటువంటి ప్రెషర్ లేకుండా వీక్లీ ఒక రోజు వాళ్ళకి హాలిడే ప్రకటించి, అదేవిధంగా వేతనం పెంపులో కూడా వాళ్ళు ఖచ్చితంగా పెంపొందించి ప్రయత్నం చేయాలి. ఈరోజు MBA స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్స్, ఎంఆర్పీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, PhD ఇటువంటి స్టూడెంట్స్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే 10,000, 15,000 దాటతలు. ఒక MBA కష్టపడినటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్వ్యూకి పోతే ఒక 10,000 ఇస్తానంటారు నెలకు. ఒక మేస్త్రి వరకు పోతే ఈరోజు 1,200 రూపాయలు. పొద్దున 10 గంటలకు పోయి 5 గంటలకు వస్తే 1,200. అతను ఆడుతూ పాడుతూ ఒక 30 నుండి 35,000 పని చేస్తాడు నెలకు. అంటే చదువుకున్నటువంటి యువకులకు ఈరోజు ఎటువంటి నిరాశ కలుగుతుంది. ఆ చదువుకు వాల్యుయేషన్ లేకుండా పోతుంది ఈ రోజులు. సో దయచేసి మరి ఆ విధంగా జాబ్ చేయలేని పరిస్థితి, శాలరీకి సరిపోక మరి రేట్లు చూస్తేనేమో రేట్లు కొండంత గుట్టలు ఎక్కుతా ఉన్నాయి. కానీ మరి మన యొక్క పని వేతనంలో మాత్రం అటువంటి ప్రయత్నం లేదు. రేట్లు మాత్రం కుందేలు ఉరికినట్టు రేట్లు ఉరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క శాలరీ అనేది తాబేలు ఏ విధంగా పోతుందో అదే విధంగా ఉన్నది. సో దయచేసి ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క శాలరీ అనేది పెంపు కావాలి. యాజ్ ఎ ప్రెషర్గా కూడా ఒక MBA స్టూడెంట్కు యాజ్ ఎ ప్రెషర్గా ఒక నెలకు ఖచ్చితంగా 20 నుండి 25,000 వాళ్ళకి అందిస్తేనే వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతుంది. సో వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ను బట్టి మీరు శాలరీ అనేది ఇంక్రూవ్మెంట్ అనేది చేయాలని నేను కోరుకుంటున్నా. నిరుద్యోగుల ఆశతోటి ఏదైనా వర్క్కి వెళ్దామంటే కూడా వర్క్ దొరకని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో. ఏదైనా మేస్త్రి వర్క్ పోదామంటే మొత్తం బీహార్లో ఉన్నారు. ఏదైనా ఎలక్ట్రిషియన్ పోదామంటే బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇటు కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు. ఇక ఇప్పుడు టీచర్ డిపార్ట్మెంట్లో మొత్తం కేరళ వాళ్ళు ఉంటారు. హార్వెస్టర్లు, ట్రాక్టర్ల విషయంలో మొత్తం తమిళనాడులో ఉంటారు. సో ఏ పనికి పోయినా, మీరు ఎలక్ట్రిషియన్ పోయినా వాళ్ళే ఉంటారు, ప్లంబర్ వర్క్కి పోయినా వాళ్ళే ఉంటారు, ఇటు మిల్లర్కి పోయినా వాళ్ళే ఉంటారు, బోర్వెల్స్కి పోయినా వాళ్ళే ఉంటారు. సరే ఏదన్నా మరి చిన్న షాప్ పెట్టుకుందాం, ఏదైనా పానీపూరి ఏదైనా షాప్ పెట్టుకుందాం అంటే వాళ్ళే ఉంటారు, గుజరాత్ వాళ్ళే ఉంటారు. మరి ఏ వర్క్ పోతుంది, ఏదైనా బేకరీలు పెట్టుకుందామంటే మొత్తం వాళ్ళే ఉంటారు. ఏదైనా గోల్డ్ షాపులు పెట్టుకుందామంటే మొత్తం వాళ్ళే ఉంటారు. ఏదైనా శానిటరీ షాప్ పెట్టుకుందామంటే వాళ్ళే ఉంటారు. ఏదైనా మిర్చి షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళే ఉంటారు. ఏదైనా ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళే ఉంటారు. ఏదైనా ప్లంబర్ షాప్ పెట్టుకోవాలంటే అది వాళ్ళే ఉంటారు. సో ఏదైనా ఐరన్ షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళే ఉంటారు. ఇన్ని విధాలుగా మొత్తం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళ కంటే వాళ్ళే ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఎక్కడ అడుగున మొత్తం వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ మైనస్ ఏమైతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఇటు పని అనేది దొరకట్లేదు ఒకటి. మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇక్కడనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది చేంజ్ చేసుకుంటా ఉన్నారు. అట్లా చేంజ్ చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి పేదలాగానే మిగిలిపోతూ ఉన్నారు. సో దయచేసి ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకోవాలి వీటి మీద. భారతదేశంలో ఎక్కడైనా బ్రతకొచ్చు భారత రాజ్యాంగం ప్రకారం, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకు
అన్యాయం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేయబట్టి. ఇటు పని కల్పించకపోవడం, ఇటు గవర్నమెంట్ నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి కల్పించకపోవడం. సరే ఇవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. కనీసం మరి నిరుద్యోగులకు కనీసం ఉపాధి హామీ పథకం, ఏదైనా వాళ్ళకు ఏదైనా చిన్నపాటి ఏదైనా జాబ్ సంబంధించినవి కానీ, ఏదైనా లోన్స్ సంబంధించినవి చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. సో దయచేసి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వానికి. సో ఖచ్చితంగా వాళ్ళకు నిరుద్యోగులకు మరి ఏదన్నా లోన్స్ లాంటివి శాంక్షన్ చేసి వాళ్ళ యొక్క జీవితంలో మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వానికి. సో దయచేసి ఇది ఆలోచించాలని కోరుకుంటాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.